హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మ నేర్పించిన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఫస్ట్ కాకరకాయని తోలంతా తీసేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదండి, ఇంకా కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వేయాల్సిన కారం ఏంటో చూపిస్తాను. ఎండు కొబ్బరి, వెల్లుల్లి, సాల్టు, ఇంకా కారం వేసి మిక్సీ పట్టాలండి. వేస్తే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేయను, ఇలాగే చేస్తాను. ఇదంతా వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసుకున్నాం కదండి కారం, అది వేసుకోవాలి. ఇది వేస్తేనే దాంట్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే ఇంకేం అవసరం లేదండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.